అందరికీ నమస్కారం. మాది సుద్దపల్లె గ్రామము, పెద్దముడి మండలము, జమ్మూరు తాలూకా, కడప జిల్లా. మేము మునారి వారధి పూతమందు బాగా వాడాము. వచ్చేసి రిజల్ట్ బాగా ఉంది. కందికాపు బాగా కలుసుకుంటుంది. శనగకాపు కానీ ఒక మినుము పెసరంగా బాగా వచ్చింది. 9-10 వచ్చినాయి. మాకు కరెక్ట్గా నిలబడింది సార్. మీరు ఎన్ని సార్లు వాడినారన్న? ఏ పంటకు ఎన్ని సార్లు వాడినారు? 45 రోజుల నుంచి 50 రోజుల వరకు, 60 రోజుల వరకు వాడినాం. మినుము పంటకు, పెసర పంటకు. ఈ కంది పంటకు దాదాపు మొగ్గు వచ్చినాచి వాడుతున్నాం సార్. ఎన్నిసార్లు వాడినారన్న? ఏదానికి సార్? మినుముకి ఎన్నిసార్లు వాడినారు? మినుముకు 2 సార్లు వాడినాం సార్. పెసరకు 2 సార్లు వాడినాం. ఎకరాకి ఎంత కొట్టినారు డోసేజ్? ఎకరాకు వచ్చేసి 3 ఎకరాలకు వచ్చేసి 1 లీటర్ పోసుకుంటాం. రిజల్ట్ ఏమేమి గమనించారు మీరు? మేము కాయ చుట్టకపోకుండా ఈ పూత అందుకు బాగా నిలబడి. అవునులే. మీకు వర్షాకాలంలో అప్పుడు సెప్టెంబర్లో మనకు మోంతా తుఫాన్ వచ్చింది కదా, అప్పుడు అందరి పూతలు రాలిపోయినా మీది బాగా వచ్చింది. అవునులే. దిగుబడి ఏం ఆశిస్తున్నారన్న? మాకు 9-8 దానికి వచ్చినాయి సార్. అవునులే. అమ్మినారన్న పంట? గింజ అవుటని ఎట్లా వచ్చింది? గింజ బాగా ఫుల్ అవుతుంది. అవునులే. ఇప్పుడు మీరు ఇది కంది పంటకు వాడుతున్నారు కదా, ఇప్పుడు ఇది ఒకసారి చూపించండి. మన కాపు ఎట్లా సెట్ అయ్యిందో ఒకసారి చూపించండి అందరికి రైతులకి. ఒకసారి చూడండి. మనం గమనిస్తే అసలుకి పూత పిందె కాపు సెట్ కావడం కానీ, గింజ అవటం కానీ, కనీసం అంటే ఈ పొలంలో కాపు చూస్తే మనకు 10 నుంచి 12 క్వింటాల వరకు ఆశించవచ్చు. రైతు కూడా ఆనందంగా ఉన్నాడు. ప్రతి రైతు మునారా కంపెనీ వారిది క్యాబ్ మ్యాగ్ వాడతారని చెప్పి ఆశిస్తున్నాము. ధన్యవాదాలు. థ్యాంక్స్ అన్న. మీరు 10 మంది రైతులకు మీరు చెప్పినారా? మేము వచ్చి చెప్తాం సార్. ఇప్పుడు మన ఊర్లో ఎన్ని లీటర్లు వాడినారు? మా ఊళ్ళో 100 కాకనే పెట్టాయి సార్. అవునులే. మీరు ఏ ఊర్లో చెప్తున్నారు రైతులకు? జమ్మల్దిని చెప్తారు సార్. జమ్మల్దిని అవన్నీ చెప్తారు. జమ్మల్దిని, జంగాలపల్లె. థ్యాంక్స్ అన్న. మీరు కూడా 10 మంది రైతులు చెప్పి వాడుతున్నందుకు థ్యాంక్స్ అన్న.